వైపు ఆకర్షించుకోండి తండ్రి. అయా రక్షణ ప్రభా చిన్న బిడ్డలు కూడా తండ్రి అయా చాలదని నువ్వు సెలవించయా. అయా ప్రభా మీరు రక్షించిన ప్రభా దయచేయండి ప్రభా. నీ కాపుదల చిన్న బిడ్డల మీద ఉంచండి ప్రభా. అయా నీ దేవదూతల్ని కావాలి ఉంచండి ప్రభా. సహాయం దయచేయండి నాయన. అయా నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా నీ పురాణాలను విశాలపరచండి ప్రభా. మందిరం సరిపోతలేదు ప్రభా, ఇంకా విశాలపరచండి ప్రభా. అయా నాయన ఒక మంచి స్థలాన్ని మాకు దయచేసి ప్రభా, అక్కడ నేను ఆరాధించుకునేలాగా సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన కనికరించండి ప్రభా. నాయన మరి నాయన అనిమిత ప్రభా నాయన ఈ సన్నిధి ద్వారా ప్రభా అనేకులు రక్షణ పొందడానికి సహాయం ప్రభా. సహాయం దయచేయండి కుటుంబానికనైనా నీ సన్నిధి ప్రభా, నీ ఆత్మతో నైనా నీ అభిషేకముతో నింపి ప్రభా. అయా నాకు మాకు అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. గద్దింపుడు మాకు దయచేయండి. హెచ్చరికలు మాకు దయచేయండి ప్రభా. అయా మీ తండ్రిగా మమ్మల్ని నడిపి ఆయన ఇంతవరకు నాయన నీ సన్నిధి మాతో ఉంచి నాయన అయా పాటల ద్వారా మీరు మదింపు పొంది ఉన్నారయ్యా. అయా మేము చేసిన ప్రార్థన ఈ పాదాల చెంతకు చేర్చుకుంటున్నాను ప్రభా. అయా నాయన సహాయం ప్రభావాలు పొందుకోమని ఆమేన్. మన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం. విరవబడుతున్న నా శరీరము, చిందించబడుతున్న నా రక్తము అని చెప్పాడు కదా. మనస్ఫూర్తిగా ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, అందుకని చేపిస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన సమయం ప్రభుత్వం నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఏది ఆలోచించొద్దు. సింహం లాంటి దేవుని చేతిలోనే ఉన్నాం. నీ కుటుంబం ఉంది. మనుషుల గురించి ఆలోచించొద్దు, శత్రువుల గురించి ఆలోచించొద్దు, సమస్యల గురించి ఆలోచించొద్దు, వేటి గురించి ఆలోచించొద్దు. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. ఏ విషయాల్లో తలంపు, ఆలోచన, మాట, మళ్ళీ మాటికి ఏ విషయంలో మాట, క్రియలు, ఆలోచన, ఏ విషయాల్లో మనం తప్పిపోయామో ప్రభు సన్నిధిలో అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మనస్ఫూర్తిగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కనికరించు, అనుగ్రహించు. ఏ విషయాల్లో తొలగిపోయిన మాకు చూపించాయా. అడిగితే చూపిస్తాడు ప్రభు, అడిగితే చూపిస్తాడు ప్రభా. కానీ ప్రభుకి చెప్పు ప్రభా, ఈ రోజు నుండి తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఇలాగ నేను ప్రార్థన చేస్తానయ్యా. ఇదిగో ఈ విషయంలో ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా మధ్యాహ్నం ప్రార్థన, ఏదో ఒకటి తీర్మానం చేయాలి. నువ్వు ప్రభుకు చెప్పు, నీ తీర్మానం చెప్పు ప్రభుకి. ప్రభా ఇదిగోనైనా పరిచర్య చేస్తానయ్యా. నువ్వు నన్ను క్షమిస్తా ఉన్నావు, పరిచర్య చేస్తాను. ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతా. ఇక నుంచి ఇదిగో క్షమించగలవు అని క్షమించేస్తాను. కష్టపడి నేను పని చేస్తానయ్యా. నేను కొంతమందికి స్వార్థ చెప్తానయ్యా. అయ్యా ఎదుటి వారికి నేను సాక్షిగా ఉంటాను. నా పనిలో నేను సాక్షిగా ఉంటాను. నా కుటుంబంలో నేను సాక్షిగా ఉంటాను. ఇక నేను దేని విషయంలో ప్రభా నేను ఇక వాటికి స్థానం ఇవ్వనయ్యా. స్థానం ఇవ్వనిక ఇక వాటి జోలు నేను వెళ్ళనయ్యా. ఇదిగో తీర్మానం చేస్తున్నాను తండ్రి అని ప్రభు సన్నిధిలో నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని అలాగే కూర్చోండి నాన్న, కూర్చోండి అంతసేపు నిలబడలేదని కూర్చోండి.